5/4/2022 ఫస్ట్ పోదాం. అంటే 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే, ఒక్కసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు. కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనే దానికి చెప్తా. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు. మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడు అనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022లో అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది. ఈనాడు 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు. 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే, శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు, అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు. 17/2/2023. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు, రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు. 25/10/2023. చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం, ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు. అంత కొత్త పాత్రధారులు. ఈనాడు వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళు ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు. ఈవిడంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు, రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్. ఈవిడ చూసినట్టు ఈవిడకి తెలిసినట్టు స్టేట్మెంటు. ఇది 25/10/2023. మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ఎందుకు? కేవలం ఇవన్నీ చెప్పడం, ఢిల్లీకి పోవడం,
రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం, ఇవన్నీ ప్రచారాలు చేయడం. ఎందుకు? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు, కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు, ఇక్కడ ఏమేమో జరిగిపోతా ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 7/4/2024 ఇంకా ముమ్మరం చేస్తారు. రాష్ట్రం అప్పులు ఏకంగా 12,50,000 రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇంకో స్టేట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు. సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుందన్నమాట. 21/4/2024 ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు. ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు. ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాలు ఏకంగా 14 లక్షలు అని ఆయనతో చెప్పించేసేస్తారు. చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది. 10 పోయింది, 11 వచ్చింది, 11 పోయి 12.5 వచ్చింది, 12.5 నుంచి ఏకంగా 14 లక్షలకి వెళ్ళిపోయినారు. ఎన్నికలకు అనంతా 21/4/24 ఎన్నికలకు ముందు, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్, అబద్ధాల క్యాంపెయిన్. 14 లక్షల రాష్ట్ర రుణాలు ఏకంగా 14 లక్షల కోట్లను ఆయనతో చెప్పించేసేస్తారు. ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా, మిగతా వాళ్ళంతా కూడా దాన్ని అందుకుంటారు. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారం ఆపల, ఇంకా కొనసాగుతారు. ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకా సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా. కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏంది 10/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ప్రమాణ స్వీకారం అయిపోయింది, నెల రోజులు దాటిపోయింది. జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్ 4 ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. ఇది 10/7/2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు. అది ఈనాడు వాడు రాస్తాడు, దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు. దాని తర్వాత 22/7/2024 అంటే ఇది బడ్జెట్ పెట్టాడు. బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా, అప్పులు ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా, చెప్పక తప్పని పరిస్థితి కదా. కాబట్టి బడ్జెట్ పెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి. సూపర్ 6 ఎగరగొట్టాలి, సూపర్ 7 ఎగరగొట్టాలి. సూపర్ 6 బడ్జెట్ పెట్టి సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి, కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, పూర్తి బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం 22/7/2024 రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు. సరే సంతోషం, 14 లక్షల కోట్ల నుంచి తగ్గించారు, కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో, సౌండ్ బాగా పెట్టాడు. ఇలాంటి సమస్యలకు ఒకే
చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఏమన్నాడు, వాళ్ళ రోజంత ఒక్కరో ముందుకు వచ్చి పెట్టు ఒకసారి, అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. ఈ విషయం రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. బాధ ఉందంట, చూస్తే భయమేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే, ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించారు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, పెట్టరు. సూపర్ 6లు సూపర్ 7లు ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు.